ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరొక వీడియోతో మీ ముందుకు రావడానికి ప్రభు కృప చూపినందుకు వందనాలు. ఈరోజు మనం ఒక క్రొత్త విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఏంటిది అనంటే, క్రిస్టియన్ జిహాదీలు త్వరలో రాబోతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. క్రిస్టియన్ జిహాదీలు మన భారతదేశంలో కూడా ముందుకు రాబోతున్నారని మీకు ఒక ప్రవచనమైన మాటగా తెలియజేస్తా ఉన్నాను. అవును, ఎందుకనంటే ఎన్నో సమస్యలు గుండా, ఎన్నో కష్టాలు గుండా ఈ యొక్క క్రైస్తవ్యం ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఈ భారతదేశంలో ఎంతో అణగదొక్కబడుతూ ఉన్నారు. గొడవలు జరుగుతూ ఉన్నాయి, హింసలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ క్రైస్తవ్యం దేవుని మాట ప్రకారము ముందుకు వెళ్తూ ఉన్నాయని మనం చూడగలుగుతాం. ఎవరిని హింసించేవారు కాదు, అందరినీ ప్రేమించేవారు, రక్షించేవారు, వారి కోసం విజ్ఞాపనలు చేసేవారు క్రైస్తవులు అంటే. క్రైస్తవుడు అంటే సమాజ శ్రేయస్సు కోరుకునేవాడు. క్రైస్తవుడు అంటే ప్రేమను అందించేవాడు, క్షమించేవాడు. ఇలాగా ఉన్న విధంగా మనం చూడగలుగుతాం. 38వ వచనంలో నుండి మనం చూస్తున్నాం. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదా అయినా అది వ్యర్థమగును. దేవుని వలన కలిగిందైనా మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారు అవుదురు సుమి. వారు అతని మాటకు సమ్మతించారు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇది మనుషులతో పోరాటం కాదు, మన భారతదేశంలో జరుగుతున్నటువంటి పోరాటం. ఇది క్రైస్తవులతో జరుగుతున్న పోరాటం అని అనుకుంటున్నారు, కానీ దేవునితో పోరాడుతున్నాము అని ఈ లోకంలో ఉన్నటువంటి హైందవ భక్తులు, ఈ ప్రజలు అనుకుంటున్నారు. బైబిల్ గ్రంథం చెప్తుంది, మనుషులు ఎవరు కూడా తమ సొంతంగా ఏది చేయరు, కానీ వారి మీద ఏలుబడి చేస్తున్నటువంటి ఈ లోక అధిపతి వారిని ఇటువంటి కార్యాలు జరిగించడానికి ఆసక్తిని వారిలో ప్రేరేపించేవాడిగా ఉన్నాడని చూస్తున్నాం. ఇది మనుషుల వలన ప్రారంభించినది కాదు. క్రైస్తవ్యం అంటే ఇది సొంతంగా నా ఉద్దేశాన్ని బట్టో, ఈ లోకంలో ఉన్న వారి ఉద్దేశాన్ని బట్టో ప్రారంభించినది కాదు అని చరిత్ర చెప్తుంది. సర్వ సృష్టికర్త అయినటువంటి ప్రభు ఈ లోకానికి రావడం ద్వారా ఈ లోకానికి ప్రేమను, కృపను, త్యాగాన్ని పంచిపెట్టడానికి, వారికి ఉన్న మరణంలో ఉన్నటువంటి వారిని రక్షించడానికి ఈ లోకానికి రావడం జరిగింది. కాబట్టి ఈ లోకంలో మనమందరం నమ్మకస్తులుగా ఉండాలి. అలాగే అందుకని చెప్తున్నాడు, ఇక్కడ చెప్తున్నటువంటి వ్యక్తిని కూడా నేను చెప్తా ఉన్నాను, గమలీయేలు. ఇతను ఏమని చెప్తున్నాడంటే, ఇజ్రాయెల్ ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని. క్రైస్తవులు ఎవరిని భయభ్రాంతులకు గురి చేయరు. ఎందుకనంటే క్రైస్తవం అని అంటే మత్తు మందులు విడిచిపెట్టాలని, పాపం చేయొద్దని, పరిశుద్ధంగా జీవించాలని, మోసం చేయొద్దని, ఒకరికొకరు ప్రేమించుకోవాలని ఈ విధంగా బోధించేదే క్రైస్తవ్యం. అంతేకాని ఇతరులను మోసం చేస్తూ, మాయమాటలు చెప్తూ, వారిని కళ్ళబొల్లి మాటలు చెప్పి మోసపరిచేది క్రైస్తవ్యం కాదు. అందుకని చెప్తున్నాడు, ఇది మనుషులు ఏర్పాటు చేస్తే ఆగిపోతుంది, లేదా దేవుడు గనక దీనిని స్థాపిస్తే ఎవరు ఏం చేయలేరని ఆయన చెప్పడం జరుగుతుంది. దీనికి ఉదాహరణలుగా మనం అనేక బైబిల్ గ్రంథంలో నుండి చూడగలుగుతాము. ఎప్పుడైతే యేసుప్రభువు వారు మరణించి పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళిపోయారో, అలాగే ఈ లోకంలో తన శిష్యులు ఆయన ప్రేమను ప్రకటిస్తూ నశించిపోతున్న వారిని రక్షించడానికి, సన్మార్గంలో నడపడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినట్టు మనం చూడగలుగుతాం. ఈ విధంగా మనము జరుగుతున్నటువంటి ఈ క్రియలు క్రైస్తవ్యాన్ని ఎలాగైనా సమూల నాశనము చేయాలని అనేకులు అనుకున్నారు. అయినప్పటికీ ఈ క్రైస్తవులు ఎలాగ మారారంటే తమను తాము అర్పించుకునే వారిగా మారిపోయారు. క్రైస్తవ జిహాదీలుగా మారిపోయారు. ఎలాగనంటే క్రైస్తవ్యం కోసం తమ ప్రాణమును సహితము అర్పించే వారిగా మారిపోయారు. కాబట్టి ఈ యొక్క క్రైస్తవ్యం ఎవరిని మోసం చేసేది కాదు, సన్మార్గంలో నడిపించేది. ఈ క్రైస్తవ్యం పరిశుద్ధపరిచేటువంటి క్రైస్తవ్యం, నిత్య జీవానికి మార్గాన్ని బోధించేటువంటి క్రైస్తవ్యం. అందుకనే ఎవరు కూడా వ్యర్థపరచలేకపోయారు. అలెగ్జాండర్ కానివ్వండి, నికోలసే కానివ్వండి, అలాగే నీరో చక్రవర్తే కానివ్వండి, టైటస్ ఆయన కుమారుడైన టైటసే కానివ్వండి, ఎవరు కూడా క్రైస్తవ్యాన్ని అంతమొందించలేరు. అలాగే రోజు రోజుకు ప్రాంతం నుండి ప్రాంతానికి, మనుషుల నుండి మనుషులకు, ఒక జాతి నుండి ఇంకొక జాతికి మారిపోతా ఉన్నారు. ఇంకొక మాటను కూడా నేను ఇక్కడ ఉదాహరించాలని కోరుకుంటున్నాను. మన భారతదేశంలో అనేకులు క్రైస్తవులకు మారిపోతున్నారు అని అంటున్నారు. నిజమే, మారుతున్నారు. ఎందుకు అంటే వారికి ఆదరణ కావాలి,
వారికి ప్రేమ కావాలి, వారికి నెమ్మది కావాలి, వారికి విడుదల కావాలి. ఈ మతంలో దొరుకుతుంది కాబట్టి వారు వస్తున్నారు, ఆదరించబడుతున్నారు, విడుదల పొందగలుగుతున్నారు, నెమ్మది పొందుకోగలుగుతున్నారు, సంతోషంగా కుటుంబంతో కలిసి జీవించగలుగుతున్నారు. అందుకని ఇందులోకి వస్తున్నారు. ఒకవేళ అదే వారి మతంలోనే ఉంటే ఖచ్చితంగా అందులోనికే వచ్చేవాళ్ళు. వేరే మతంలోనికి వెళ్ళిపోతున్నారు, మారిపోతున్నారని భయభ్రాంతులు గురవ్వాల్సిన అవసరమే లేదు. కాబట్టి మనం జ్ఞానము కలిగి ఉండాలి. ఇంకా చెప్తా ఉన్నాడు, మీరొకవేళ దేవునితో పోరాడువారు దగుదురు. ఎవరితో పోరాడుతున్నాం? మనుషులతో కాదు, క్రైస్తవులతో కాదు పోరాడేది. ఎవరితో పోరాడుతున్నారు అని అంటే సృష్టికర్త అయినటువంటి దేవునితో నువ్వు పోరాడుతున్నావు అని గ్రహించాలి. ఈ దేశంలో క్రైస్తవులను, క్రైస్తవ మిషనరీలను, క్రైస్తవ ఆస్తులను, అలాగే పాస్టర్లను, చర్చల్స్ను పడద్రోస్తున్నటువంటి వీరందరూ కూడా ఎవరితో పోరాడుతున్నారంటే సృష్టికర్తతో పోరాడుతున్నారు. ఈ సృష్టికర్తతో పోరాటం నువ్వు ప్రారంభించావు కాబట్టి ఆయన ముగించేవాడుగా ఉంటాడు. ఖచ్చితంగా అందరినీ మంచి మార్గం చేయాలనే ఆయన కృప చూపిస్తూ ఇంతవరకు ఆయన నమ్మకంగా ప్రజలందరినీ ఆయన కొరకు జీవించే వారిగా మార్చాడు. అంతేకాని ఆయన ఎవరు కూడా నశించిపోవాలని ఇష్టపడట్లేదు. ఇక్కడ అపోస్తలుల కార్యం 22వ అధ్యాయము 20వ వచనంలో చెప్పబడుతున్నారు, స్టెఫను రక్తం చిందించబడ్డాయి. యేసు దేవుడు కాదని చెప్పమని అందరూ అనేకులు కొట్టారు. ఈ రోజు భారతదేశంలో అనేకులు కొడుతున్నారు, చంపుతున్నారు, జైల్లో పెడుతున్నారు, బెయిల్ రాకుండా చేస్తున్నారు. అయినప్పటికీ రోజు క్రైస్తవ్యం విస్తరించడానికి గల కారణం ఏంటంటే క్రైస్తవ్యంలో ప్రేమ ఉంది, క్రైస్తవ్యంలో నెమ్మది ఉంది, క్రైస్తవ్యంలో సమాధానం ఉంది, క్రైస్తవ్యంలో దేవుని శక్తి ఉన్నది, విడుదల ఉన్నది, రక్షణ ఉన్నది. ఇన్ని గుణలక్షణాలు కలిగి ఉన్నాయి కాబట్టి అందరు ప్రజలు కూడా దేవునిలోనికి మారిపోతా ఉన్నారు, క్రైస్తవులుగా మారిపోతా ఉన్నారు. ఎవరు కూడా డబ్బు ఇచ్చి వారిని మారమని చెప్పట్లేదు, కానీ వారి మనసు మార్చుకొని నిజ దేవుడిని గ్రహించగలిగి వారు మార్చబడతా ఉన్నారు. ఇంకా అనేకులు ఈ భారతదేశంలో కూడా తమ రక్తాన్ని చిందించడానికి, జిహాదీలుగా మారడానికి అనేకులు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు మరణం వచ్చినా సరే తమ ప్రాణాన్ని క్రీస్తు కొరకు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో భయంకరమైనటువంటి త్రొక్కు వేయబడుతున్నటువంటి ఈ సమాజం ఎవరు కూడా ఏమీ చేయలేరు. అంతమొందించాలనుకున్నటువంటి వారి గొప్ప నాయకులే. నీరో ఏమైపోయాడు? ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. క్రైస్తవులను సమూహాలను నాశనం చేయడానికి పూనుకున్నటువంటి నీరో చక్రవర్తి రాత్రికి రాత్రి ఊరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఇలాంటి భయంకరమైన సన్నివేశాలు అనేకం జరగబోతాయి. ఎవరైతే క్రైస్తవులకు విరోధంగా వారిని హింసించాలని, ఈ యొక్క పేరు వినపడకుండా చేయాలని, బుల్డోజర్తో చర్చెస్ను త్రొక్కివేయాలని, అలాగే క్రైస్తవులను చంపివేయాలని, బలవంతంగా వేరొక మతంలోనికి మార్చాలని ఎదురు చూస్తున్నటువంటి మీలాంటి వారందరినీ కూడా ప్రభు రక్షిస్తాడు, ప్రభు విడిపిస్తాడు. అందుకనే కృప చూపిస్తూ ఉన్నాడు, ప్రేమ చూపిస్తూ ఉన్నాడు, కనికరం చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము నమ్మకంగా మారాలి, మనము దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలి. కాబట్టి మీరు చూడండి, దేవుడు అద్భుతం చేసేవాడుగా ఉన్నాడు, దేవుడు ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు. ఎందుకనంటే గొప్ప దేవుడు, ఆయన కరుణామయుడు, ప్రేమ కలిగిన వాడు, సమాధానం కలిగినటువంటి వాడు. గ్రహం స్టైన్స్ మీరు చూసారా? మన భారతదేశంలోనే ఆయన బిడ్డలతో కూడా కలిసి కారులో దహించి వేసినప్పుడు కూడా క్రైస్తవ్యం ప్రేమను కనపరిచింది. ఈ క్రైస్తవ్యం ఈ భారతదేశం నెమ్మదిగా ఉండాలని, ఈ భారతదేశం ప్రశాంతంగా ఉండాలని, అందరూ ఐకమత్యం కలిగి జీవించాలని కోరుకున్నారు. కానీ ఎవరు విడిపోవాలని కోరుకోలేదు. అందరూ కలిసే ఈ యొక్క దేశ సార్వభౌమాధికారం కోసం పాటుపడాలనే ఆశపడ్డారు. కానీ ఎవరు ఈ దేశం కూలిపోవాలనో, ఈ దేశానికి వ్యతిరేకంగానో పోరాటం చేయట్లేదు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని కోసం జిహాదులుగా మారదాం. వస్తున్న శ్రమలను ఖచ్చితంగా కష్టమైన శ్రమ అయినా ఓర్చుకుందాం. దేవుని కొరకు రక్తం చిందిద్దాం. దేవుని ప్రేమను ఈ లోకంలోనికి వారికి తెలియపరచుదాం. ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, స్టెఫను రక్తం చిందించబడింది, రాళ్లతో కొట్టేశారు, అనేకులు కొట్టారు. ఈ రోజు భారతదేశంలో అనేకులు కొట్టబడతారు. ఇది ఒక దేవుని వాక్కు, ప్రవచనముగా వాక్కు. ఎంతగా రక్తము చిందించబడుతుందో, ఎంతగా ఈ భారతదేశంలో క్రైస్తవుల యొక్క రక్తం ఏరులుగా పారుతుందో, అంతగా ఈ యొక్క దేశము పరిశుద్ధంగా మారిపోబోతుంది. అనేకులు రోజుకి ఇంకా అనేకులు క్రైస్తవులుగా మారడానికి సిద్ధంగా ఉన్నారు. అనేకులు గొప్ప వారు కూడా
దేవుణ్ణి అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నేను చెప్తున్న మాట ఇది ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేసేటువంటి మాట, ఖచ్చితంగా నెరవేర్చేటువంటి మాట. కాబట్టి ఎంతగా మీరు అనగద్రొక్కాలనుకుంటున్నారో అంతకంతగా ఈ యొక్క క్రైస్తవ్యం ఎక్కువగా విస్తరిస్తుంది, శాఖోపశాఖలకు విస్తరిస్తుంది. అనేకులు తమ ప్రాణాన్ని పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎవరు కూడా క్రైస్తవాన్ని ఏం చేయలేరు. కాబట్టి నమ్మకత్వం, దేవుని సమాధానం, ప్రేమ, విడుదల ఈ యొక్క క్రైస్తవ్యంలో ఉన్నాయి. కాబట్టే అందరూ కూడా క్రైస్తవులుగా మారిపోతున్నారు. మరి నీకు ఇష్టమైతే క్రైస్తవుడిగా మారడానికి సిద్ధంగా ఉండు. ప్రియ క్రైస్తవుడా, ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకు చనిపోవడానికి, దేవుని కొరకు నిందలైన, శ్రమైన, కష్టమైన, బాధలైన భరించడానికి సిద్ధంగా ఉందాం. మనల్ని మనం దేవుని కొరకు ఒక జిహాదీలుగా అర్పించుకోవడానికి సిద్ధంగా ఉందాం. ఇటువంటి కృపాధన్యత ప్రభు మనందరికి దయచేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. అందరము కలిసి దేవుని నామాన్ని గణపరచుదాం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం.